దోస్తులందరూ నమస్తే. ఇది మా ఊరి చెక్ డ్యామ్ కింద మానేరు వాగు దార. ఇది ఇట్లా పోతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఊరు నుండి కనగార్తికి రోడ్ వేసిల్లు. సో ఇక్కడ మీకు విషయం చెప్పేది ఏంటంటే, అక్కడ చిన్న బాతు పిల్లలు కనబడుతున్నాయి. మనకు ఈ అన్నలు మనకి ఆంధ్రప్రదేశ్ నుండి కావలి నుండి ఇక్కడ రావడం జరిగిందంట. దాదాపు 4 కుటుంబాలు, ఒక 20 మంది వ్యక్తులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళు ఇక్కడ షెడ్లు వేసుకున్నారు చూడండి. ఇక్కడ షెడ్లు వేసుకున్నారు. బాతుల షెడ్ ఇది పెద్దది, అక్కడ ఒక 2 షెడ్లు కనబడతా ఉంటాయి మనకు. ఇక ఇది దానా. వీటికి దాదాపు 6,000 చిన్న గోకలు ఉన్నాయట, 6,000 పిల్లలు ఉన్నాయి. వీటికి మొత్తం ఈ నూకలతోటే ఆధారం అట, బయటకు తీసుకుపోనికి లేదు. సో ఈ బత్తాలలో నూకలు ఉన్నాయి చూడండి, ఆ నూకలు దీన్ని బతుకుతాయట. అంటే మామూలుగా వీళ్ళకి ఆదాయం ఏంటంటే, ఒక బాతు గుడ్డుకు దాదాపుగా 9.5 నుండి 10 రూపాయల వరకు ఉంటుందట. వాటితోటే వీళ్ళకి ఆదాయం ఉంటుందట వీళ్ళకి. సో చూడండి, రాష్ట్రం కాని రాష్ట్రం, ప్రదేశం కాని ప్రదేశం, మనం ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఏదో లేని లోటులో భావిస్తూ ఉంటాం. వీళ్ళు చూడండి, మా వాగులో చలి పెడుతుంది, చలికాలం. వీళ్ళు ఎంత కష్టపడుతూ ఈ పని చేస్తున్నారు. కొంచెం మనం ఆలోచించాలి. బతుకు దేరు కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాం. మళ్ళీ అప్డేట్స్ ఇస్తా. థ్యాంక్ యూ. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా చూడ చక్కగా ఉన్నాయి, నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. వీళ్ళు మా ఊళ్ళోకి వచ్చి మా వాగులో పెట్టి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. ఉంటా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.